హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అది సమోసా. సమోసాలు అందరికీ ఇష్టమే కదండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చూపించాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 2 కప్స్ మైదాపిండి తీసుకున్నాను అండి. మైదాపిండి జల్లించి తీసుకోవాలి. ఇదిగోండి 2 కప్స్ మైదాపిండి జల్లిస్తున్నాను. దీనిలోనే కొంచెం వాము కలుపుకోవాలి. వాము డైజెషన్కి మంచిదండి. ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కలోంజీ సీడ్స్ వేసాను. కలోంజీ సీడ్స్ కూడా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుని ఇంకా 2 స్పూన్స్ గీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరి రబ్ చేసి మిక్స్ చేయొద్దండి, లైట్గానే మిక్స్ చేసుకోవాలి. ఇదిగండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మట్టి గట్టిగా కలుపుకోవాలండి. పిండి లూజ్ అయితే షేప్ కుదరదు. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం. పిండికి కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. మైదా కదా, కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కొన్ని ధనియాలు తీసుకున్నాండి. ధనియాలు కొంచెం క్రష్ చేసుకోవాలి. దీనిలో ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా హోల్గానే వేయాలండి. ఇలా క్రష్ చేసే వేయాలి. ధనియాల పౌడర్ వేస్తే బాగోదు. అలాగే కొన్ని సోంపు కడ తీసుకున్నాను అండి. సోంపు కడ కొంచెం క్రష్ చేసుకున్నాను. రెండిటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఆలు తీసుకున్నాను. ఆలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పీల్ తీసేసి మ్యాష్ చేసుకోవాలి. ఏమీ లేకుండా ఆలు మ్యాష్ చేసుకోవాలి. ఇదిగో నేను ఫోక్తో మ్యాష్ చేసుకుంటున్నాను. మీరు మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు దీనిలోనే మనం క్రష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ధనియాలు ఇంకా సోంపు, అది కూడా వేస్తున్నా. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసాను. దీనిలో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా బ్లాక్ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే దీనిలో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి అక్కర్లేదండి, మనం ఆల్రెడీ క్రష్ చేసాం కదా ధనియాలు, అదే ఫ్లేవర్ బాగా వేస్తుందండి. ఇదిగోండి మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి మంచిగా కలుపుకుని మళ్ళీ పోర్షన్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా లాంగ్ షేప్లో, ఓవల్ షేప్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఆపోజిట్ సైడ్స్ 2 ముందు ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పోటీలాగా తయారైపోయింది. ఇప్పుడు దీనిలో ఆలు ఫిల్లింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఆలు ఫిల్లింగ్ ప్రెస్ చేసుకుంటూ లోపల దోసుకుంటూ ఫిల్ చేసుకోవాలండి. ఫిల్లింగ్ లోపల తోసుకుంటూ పిండి మట్టికి పైకి కొంచెం లాక్కుంటూ దీన్ని సీల్ చేసుకోవాలి. ఇది నేను చూపించే విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత సీల్ చేసుకోవాలి. అదిగోండి వచ్చింది కదా సమోసా షేపు. షాప్లో పెద్ద పెద్దగా చేస్తారండి, మనకి ఇంట్లో కుదరదు. అక్కడ పెద్దగా చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఎక్కువ కావాలి. వాళ్ళు పెద్ద పెద్ద కడాయిల్లో పెట్టి చేస్తారు కదా, అందుకని పెద్ద పెద్దవి చేసుకుని ఆయిల్లో వేసుకుంటారు. ఇదిగోండి ఇంకోటి కాడ చూపిస్తున్నానండి. చాలా ఈజీ అండి, ఒకసారి చేస్తే వచ్చేస్తుంది. చూసారా, ఈజీయే కదా. ఇది పిండి గట్టిగా కలుపుకుంటేనే వస్తుందండి షేపు. ఇదిగండి ఇప్పుడు ఇది మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మట్టుకి ఎక్కువ హీట్ అవ్వద్దు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా కొంచెం టైం పడుతుంది, మరి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మీడియం కూడా పెట్టద్దు. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. మన సమోసా రెడీ. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, బాగున్నాయా? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.